ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు నేను ఆ పని చెయ్యను అని చెప్పాల్సిన సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి. అది నీ భర్త విషయంలో అయిండొచ్చు, భార్య విషయంలో అయిండొచ్చు, బిడ్డల విషయంలో అయిండొచ్చు, లేక ఫ్రెండ్స్ విషయంలో అయిండొచ్చు, ఇరుగు పొరుగు వారి విషయంలో, ఆడపడుచులు, తోడుకోడళ్ళు, వదినమ్మలు, వాళ్ళు వీళ్ళు, పిన్నిగారులు, పెద్దమ్మగారులు అందరితో ఏదో ఒక సందర్భంలో నీకు నీ దేవునికి మధ్యలో నీ బంధువులు ఎవరైనా వస్తే, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే వారికి కొన్నిసార్లు నువ్వు నో చెప్పాల్సి రావచ్చు. అమ్మో, నేను నో చెప్తే వారిని నేను పోగొట్టుకుంటానేమో, వారి ప్రేమ నాకు దూరం అయిపోతుందేమో అని నీవు ప్రాకులాడి గనుక దేవుని కొరకు నీవు నిలబడకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో నష్టపోతావు. సున్నితంగా తిరస్కరించు, పర్వాలేదు. స్పష్టంగా చెప్పు, పర్వాలేదు. నేను దేవుని బిడ్డను కనుక ఆ పని చేయజాలి. మీరంటే నాకు ప్రేమ, మీరంటే నాకు గౌరవం, కానీ దేవుని బిడ్డను కనుక నేను సినిమా థియేటర్కు రాలేను. దేవుని బిడ్డను కనుక నేను అన్యాయం చేయలేను. దేవుని బిడ్డను కనుక నేను ఈ పనిలో మీతో పాటు పాలిపంపులు పొందలేను. నేను దేవుని బిడ్డను కనుక నాకు కొన్ని స్పష్టమైన నిర్దిష్టమైన తీర్మానాలు ఉన్నాయి, దయచేసి వాటిని మాత్రం నేను కాంప్రమైజ్ కాలేను అని మనం చెప్పగలిగితే నిజంగా మనం దేవుని కొరకు నిలబడినట్లు. ఎందుకు